తర్వాత ఏమైంది? ఇంతకీ యోసేపు అంగీకరించాడా లేకపోతే అంగీకరించలేదా? వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి సంఘర్షణ ఏమిటి? మరి ఏ విధంగా ఈ సిచ్యువేషన్ని మరియ ఎదుర్కోగలిగింది? చుట్టూ ఉన్న వాళ్ళు కాకులుగా పొడుస్తూ ఉన్నప్పుడు ఎలా తట్టుకోగలిగింది? ఆ తర్వాత ఏం జరిగిందో అద్భుతమైనటువంటి ఆ సందేశం వచ్చే సండే మీరు వినబోతున్నారు, అలాగే కల్లారా చూడబోతున్నారు. కాబట్టి వచ్చే సండే ప్రభు బల్ల ఆరాధన కూడా ఉంది కనుక సిద్ధపడి రండి. వస్తూ మీ కుటుంబాన్ని తీసుకురండి. పాడైపోతున్న మీ బంధువులను, స్నేహితులను కూడా బాగు చేయగలిగిన దేవుని దగ్గరికి తీసుకురండి. నంబూర్ కల్వరి టెంపుల్లో ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, రెండో ఆరాధన 10 గంటలకు, మూడవ ఆరాధన సాయంత్రం 6 గంటలకు మన కల్వరి టెంపుల్ నంబూర్లో జరుగుతున్న ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ రాక కొరకు ఎదురు చూసే మీ కాపరి సతీష్ కుమార్.